స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధ ప్రియ పరలోకముందున్న మా తండ్రి, నీ ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవ్వా, మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఈ పగలంతయు మాకు తోడుగా ఉండి నడిపించి తండ్రి, ఎలాంటి అపాయం లేకుండా మా గృహానికి చేర్చి మరల ప్రభు మేమందరం సహోదరి సహోదరులతో కలిసి ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభునైనా మా అందరినీ కలుపుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించే కృప మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈరోజు ప్రత్యేకముగా ప్రభు స్తోత్రములు. అనారోగ్యముతోటి ఉన్న బిడ్డల వారి కొరకు ప్రభా ప్రార్థన చేయగలుగుతున్నాం. దయతో ప్రభా మా మొర ఆలకించి ఆ బిడ్డలకు విడుదల కలిగే చేయమని నేను వేడుకుంటున్నాను. తండ్రి, నీ లేఖనంలో ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధముగా నీ వాక్యం సెలవిస్తుంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ప్రభువా నాయన నీ లేఖనము సెలవిస్తుంది. అవును ప్రభా, నీ యొక్క గాయపరచబడిన దెబ్బల చేత ప్రభునైనా మీ యొక్క ప్రభునైనా దెబ్బల చేత ప్రభునైనా మాకు స్వస్థత కలుగుచున్నది. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. ప్రభువా, ప్రతి దినము మేము జీవముతో ఆరోగ్యంతో ఉన్నామంటే కేవలం మీరు పొందిన దెబ్బల చేతనే ప్రభునైనా మమ్మల్ని ప్రభునైనా స్వస్థతలోనికి నడిపించారు. ప్రభునైనా మేము అనారోగ్యముగా ఉండే వారి కోసం, మా కోసం ప్రభునైనా మీరు దెబ్బలు తిని అయ్యా మీ జీవాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. తండ్రి స్తోత్రములు. మేము నమ్మి విశ్వసించి ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ప్రభునైనా ఎందరైతే నీ బిడ్డలు ప్రభు అనారోగ్యంతో ఉన్నారో ఈ రాత్రిలో, ఎందరైతే హాస్పిటల్లో ఉంటున్నారో, ఎందరైతే మంచం మీద ఉంటున్నారో, ఎందరైతే చీకటి క్రియలు ప్రభు, చీకటి పాపాలు, చీకటి అనారోగ్యం, చీకటి ప్రభునైనా సోమరితనం, చీకటి దుష్టుని యొక్క ఆలోచన క్రియలు, చెడుతనం, తాగుబోతుతనం, వ్యభిచారం, దొంగతనం, అసూయ, అహం ప్రభు, వీటన్నిటినీ ప్రభునైనా వారి యొక్క శరీరంలో ఉంచుకొని వారి ఆత్మని, వారి శరీరాన్ని కూడా ప్రభునైనా ఎంతగానో ప్రభునైనా భయంకరంగా వారిని పీడిస్తున్న ప్రతి వ్యాధి కూడా వారిని విడిపించేటట్టుగా ప్రభునైనా మీరు కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ రాత్రి జామున ప్రార్థిస్తున్నారో వారందరి పట్ల ప్రభునైనా నీ గొప్ప కార్యం జరిగించమని నేను వేడుకుంటున్నాను. ఎందరైతే ప్రభునైనా అనారోగ్యంతో ఉండి హాస్పిటల్లో ఉంటున్నారో, ఎందరైతే అనారోగ్యంతో వ్యాధులతో బాధపడుతున్నారో వారి నుండి ప్రభు స్తోత్రములు నాయన అయ్యా నీ కృప వారి హృదయంలో జరిగించమని నేను వేడుకుంటున్నాను. ప్రభువా, మీరు సహాయం చేయండి. యేసయ్య స్వస్థత కలగచేయండి. యేసయ్య ఆరోగ్యం దయచేయండి. యేసయ్య మీరు స్వస్థత కలగచేయండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వ్యాధులతోటి బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇదిగో మీ వ్యాధులు ఏ వ్యాధులైతే మిమ్మల్ని పీడిస్తున్నాయో ఆ వ్యాధుల వద్ద మీ చేయి ఉంచుకొని ప్రభు పట్ల మనసు ఉంచి, ప్రభు పట్ల విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. స్తోత్రములు. మీ చేతులు ఆ వ్యాధుల వద్ద ఉంచుకోండి. ఎలాంటి వ్యాధైనా సరే దేవుడు గొప్ప రక్షణ, గొప్ప విడుదల ఈరోజు జరిగిస్తాడు. స్తోత్రములు. నమ్మండి, విశ్వసించండి. ప్రభువానికి స్తోత్రములు. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి, నీ బిడ్డలు ప్రభువా ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి ప్రభువా, ఎన్నో రోజుల నుండి ప్రభువా వ్యాధులతో ప్రభువా నాయన, బాధలతో ప్రభు నాయన, సమస్యలతో ప్రభు నాయన, అనారోగ్యంతో ప్రభువా బాధపడుచున్నారు నాయన. అయ్యా, సంపూర్ణమైన యేసు నామములో వారికి మంచి ఆరోగ్యం దయచేముగాక ప్రభువా నాయన. సంపూర్ణమైన ప్రభు నాయన ఆరోగ్యం బిడ్డలకు దయచే ప్రభువా. ఈ క్షణమే ఇప్పుడే వారితో ముట్టండి, వారితో మాట్లాడండి ప్రభువా నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఒక్క క్షణంలో ప్రభు స్తోత్రములు, వారి యొక్క చీకటి అంతక్రియలు ఒక్క క్షణంలో ప్రభు స్తోత్రం, వారిలో ఉన్న ప్రభువా నాయన అవివిశ్వాసం ఒక్క క్షణంలో ప్రభు నాయన దుష్టుడు వారిలో ప్రభు ఏవైతే నీకు వ్యతిరేకమైన క్రియలు, చీకటి క్రియలు పెట్టాడో సంపూర్ణమైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోవునుగాక. ప్రభా, మీరు పొందిన దెబ్బల చేతనే మాకు ప్రభువైన స్వస్థత కలుగుచున్నదని ప్రభునైనా నీ బిడ్డలు నమ్ముచున్నారు. అయ్యా, నీ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించు. ఇప్పుడే వారితో ముట్టండి, ఇప్పుడే వారిని లేపండి ప్రభువా. వైద్యులు నమ్మిన ప్రభు స్తోత్రం, మాకు ఫలితం లేదు. మా పరమ వైద్యులు మీరే గనక మేము మిమ్మల్నే నమ్ముచున్నాం, మేము నీ వైపే తిరుగుచున్నాం, మిమ్మల్ని ప్రభు అర్థిస్తున్నాం.
మా యేసయ్య, నీ నామంలో మంచి ఆరోగ్యం ఉన్నది, నీ నామంలో స్వస్థత ఉన్నది, నీ నామంలో ప్రభునైనా సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నది. ప్రభువా, మీరే ప్రభు, నీ బిడ్డల్ని ప్రభునైనా నీ చేతు హస్తాలు చాపి ప్రభువా ఆ బిడ్డల్ని ప్రభునైనా విడిపించండి. ఆ వ్యాధులు ప్రభు ఏవైతే ఉన్నాయో తొలగించండి, ప్రతి దుష్ట శక్తులు తొలగించండి, ప్రతి దుష్ట ప్రభు స్తోత్రంలో అపవిత్రత ప్రతిదీ ప్రభునైనా సాతానికి సంబంధమైన వ్యాధి రోగాలు ప్రభు సంపూర్ణమైన ప్రభునైనా అరికాలుండి నెత్తి వరకు ప్రభు అయ్యే ఏ వ్యాధులతో అయితే బాధపడుతున్నారో ప్రభు, ఏ వ్యాధులతో అయితే నేను తలుసుకోలేకపోతున్నారో ప్రభు, ఏ వ్యాధులతో అయితే నేను ప్రభునైనా గుర్తించలేకపోతున్నారో ప్రభు, ఆ వ్యాధులు ఆ పాపాలు ప్రభు సంపూర్ణమైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోవును గాక. ఇప్పుడే ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక ప్రభు. మీరు ఇవ్వండి ప్రభా, మీరు ఇవ్వగలిసిన దేవుడవు ప్రభా, నాయనా మంచి దేవుడవు, మహోన్నతుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభువానికి స్తోత్రము. 38 సంవత్సరాలు ప్రభు పడక మీద ఉండి ప్రభు నాయన లేవలేని పరిస్థితుల్లో ఆయనకు ప్రభు నాయన ఒక్క క్షణంలో ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసిన దేవుడవు. తన పరుపు తను వెతుకొని నడిచాడు ప్రభు నాయన. అలాంటి కృప చూపావు, అలాంటి ప్రభు స్వస్థత కలగ చేశావు, అలాంటి ధన్యత ఇచ్చావు, అలాంటి యోగ్యత ప్రభు నాయన ఆ బిడ్డకి ఇచ్చినట్టే ప్రభు నాయన. ఎందరైతే ప్రభు స్తోత్రములు నాయన అయ్యా నిన్ను వర్తిస్తున్నారో, నిన్ను ప్రార్థిస్తున్నారో, ఈ క్షణంలో ప్రభునైనా వారి వ్యాధుల తట్టు ప్రభు వారి చేయి ఉంచి ప్రార్థిస్తున్నారో, నీ వైపు విశ్వాసం ఇచ్చి నేను వేడుకుంటున్నారో ఆ బిడ్డలకు ఇప్పుడే ఈ క్షణంలో మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభా స్తోత్రంలో నాయన. నా సహోదరుల కొరకు అయ్యా అనారోగ్యంతో పడుతుంటే ప్రభా మాకు నిద్ర లేదు, మాకు ప్రభు స్తోత్రంలో నాయన ఎంతగానో బాధ ఉంటుంది, వేదన కలుగుతున్నది ప్రభా స్తోత్రంలో ఆ బిడ్డల్ని ముట్టిండి స్వస్థతపరిచి నీ క్రియలు, నీ ఆశ్చర్యక్రియలు, నీ ఆశ్చర్యమైన ఉపదేశాలు ప్రభు నాయన అయ్యా నీ సన్నిధిలోకి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పుట ప్రభా నాయన నీ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించమని నేను వేడుకుంటున్నాం ప్రభా స్తోత్రంలో. ఎందరైతే ప్రభునైనా ఈ రాత్రి జామున నేను స్వీకరిస్తున్నారో, ఎందరైతే నేను అర్థిస్తున్నారో ప్రతి బిడ్డకు ప్రభు స్తోత్రములు మీరే మంచి ఆరోగ్యం దయచేయమని ఘనత మహిమ ప్రభా మీకే చెల్లిస్తూ అయ్యా మీ బిడ్డలకు మీరే మంచి ఆరోగ్యం దయచేసినారని కూడా నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకోమని నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.